SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గడిచిన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రచార ఆర్భాటం తప్ప లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోయారని, చెప్పింది ఒకటి చేసింది ఒకటిగా జరగడంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సోమవారం నాడు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 150వ డివిజన్లో ఉన్న గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి చోట డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల్లోనూ లబ్ధిదారులకు అందకపోవడంలోనూ విమర్శలకు దారితీస్తుందని, తెలంగాణలో మొట్టమొదటిసారిగా డబుల్ బెడ్రూమ్ పథకం చేపట్టామని, బన్సీలాల్పేటలోని మొదట్లో నిర్మించినప్పుడు దేశానికే ఆదర్శమని, ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రతి నియోజకవర్గంలో 3,500 నుంచి 4,000 వరకు నిర్మిస్తామని ప్రచారం చేసి కాలయాపన చేశారు. తెలంగాణ మొత్తం ఈ విధంగా జరగలేదని ఆయన అన్నారు. మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ లో కూడా మొత్తం 800 పైచిలకు లబ్ధిదారులకు 400 పంచారని, అన్ని చోట్ల అసంపూర్తిగా నిర్మాణాలు లబ్ధిదారులకు న్యాయం చేయకపోగా వారికొచ్చింది వీరికి రాలేదంటూ గొడవలు చాలా జరిగాయి. ఇక దీంతో ఈ పథకం ఆవాసపాలే విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి చౌకబారు ప్రచారం చేసి ప్రజల విశ్వాసాన్ని చూడలేదని, దాంతోటి వారికి ప్రస్తుతం బీజేపీ ఏది చెప్తే అదే చేస్తుందని, ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా మోడీ పాలన ఉందని, తాను గెలిస్తే ప్రజా సమస్యలు పరిష్కరించి డబుల్ బెడ్రూమ్లకు అర్హులైన వారికి అందేలా చేయడంతో పాటుగా సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులు బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్లో పురాతనమైన గ్రామం మారేడుపల్లి. పురాతనమైన గ్రామాన్ని అందమైన డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పినటువంటి ఆనాటి కేసీఆర్ గారు 30 గజాల నుంచి 150 గజాల వరకు ఉన్న స్థలాన్ని తీసుకొని 50 గజాలకు ఒక ఇల్లు చొప్పున ఆ కుటుంబానికి ఇస్తా అని చెప్పి పెద్ద పెద్ద కుటుంబాలకు, ఒక కుటుంబం ఏర్పడకుండా ఉమ్మడి కుటుంబాలకు కూడా వాళ్ళ ఒక్కొక్కరు ఇస్తా అని చెప్పి వారు నమ్మించి ఇల్లు కట్టిన తర్వాత ఇలా పంచిన కట్టాల్సింది 580-90 అయితే 30, కట్టినవి 430-40 అయితే పంచినవి మాత్రం 250 మాత్రం. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో. 10 సంవత్సరాల కాలం జరిగిన పని ఇది. రేపు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 2,50,000 ఇల్లు ఇచ్చింది. వాటి కొంత అమౌంట్ కలిసి కట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల పట్ల, సొంత ఇంటి కళ పట్ల వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వివరించిందో అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రేపు ఇక్కడ గెలిచిన తర్వాత ఈ పేదలకు గతంలో ఏ మాట అయితే చెప్పిండ్రో, ఏ అగ్రిమెంట్ అయితే రాసిండ్రో దాని ప్రకారంగా కట్టిన అన్ని ఇళ్ళు కూడా పేదలకు పంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇంకా సొంత ఇంటి కళ నెరవేరినటువంటి లక్షల మంది పేదవాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.